జాతీయ ఆదాయంలో చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాము. 1876లో దాదాబాయి నౌరోజీ అనేవారు 340 crores ఉంటుంది అండ్ తలసరి ఆదాయం అనేది 20 రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. జాతీయ ఆదాయం అంటే ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంటే, అంటే స్టేట్మెంట్ ఇచ్చేసి ఏది కరెక్టో ఏది రాంగ్ అని అడగొచ్చు కదా, సో ఆ విధంగా ఇది ఇంపార్టెంట్. అండ్ 1911లో 21, 1931లో ఎవరు మెజర్ చేశారనేది. అండ్ మెయిన్ వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకి అధికారిక గణాంకాలు సేకరించుట జరగలేదన్నమాట. దేని గురించి, ఆదాయం గురించి కానీ దేని గురించి అయినా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ సేకరణ అనేది జరగలేదు. అండ్ 1950 టైంలో మనకి సేవల రంగాన్ని తీసుకోలేదు. 1950 టైంలో సేవల రంగాన్ని జాతీయ ఆదాయంలో తీసుకోలేదు మనం. ఓకే, అంటే ఏ రంగాన్ని తీసుకోలేదు అని అడుగుతారు. సేవల విలువలను పరిగణించలేదు అంటే సేవల విలువలను, ఇప్పుడు సేవల రంగం ఉంది అంటే ఇప్పుడు 3 రంగాలు ఉంటాయి కదా, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అని. అండ్ ఫస్ట్ వచ్చేసి అగ్రికల్చరు, తర్వాత తయారీ రంగం, వ్యాపార పారిశ్రామిక